ఎలక్షన్స్లో మీ సపోర్ట్ అమ్మకు కాదు ఆవిడ గారికి అని చెప్పకనే చెప్పారు కదా. విష్ణు, పెద్దత్తయ్య ఎలాగో ప్రచారానికి వెళ్ళట్లేదు, చిన్నత్తయ్య వెళ్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో తప్పక మావయ్య వెళ్ళారు. అంతేగాని అత్తయ్యని ఓడించడానికి కాదు, చిన్నత్తయ్య తరపున ప్రచారం చేయడానికి కాదు. కానీ బయట జనం అలా అనుకోవడం లేదు కదా. శివరామరాజు గారి సపోర్ట్ లలితకే ఉంది, అన్నపూర్ణకి లేదు కాబట్టే లలితతో పాటు ప్రచారానికి వచ్చాడు. లలితే గెలిచే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసా? విష్ణు, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఇంకెప్పుడు మాట్లాడమంటావమ్మా? ఎలక్షన్స్ అంతా అయిపోయి నీకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత మాట్లాడమంటావా? నువ్వు సరే ప్రచారం స్టార్ట్ చేయలేదు, ఆవిడ గారు స్టార్ట్ చేసింది, నాన్నని పిలిచింది, వెళ్ళారు. కనీసం వెళ్ళేటప్పుడు నీతో ఒక్క మాట అయినా చెప్పాడైనా? ఏమండి, అమ్మ కనీసం ఒక మాటన్నా చెప్పారా? చెప్పలేదు. ఎందుకంటే ఆవిడికి చెప్పాల్సిన అవసరం ఏముంది అని వెళ్ళిపోయారు. బయటకు మాత్రం అన్నపూర్ణ గారే గెలవాలని చెప్పేసి దగ్గరుండి హడావిడి చేసి నామినేషన్ వేయించారు. కానీ ప్రచారానికి వచ్చేటప్పటికి మాత్రం ఆవిడికే సపోర్ట్ చేస్తారు. కోటయ్య మావయ్య కూడా ఆవిడికే సపోర్ట్ చేస్తుంటే సర్లే, గోడ మీద పిల్లి టైప్ క్యారెక్టరే కదా అని అనుకున్నాం. ఇప్పుడు మీరు చేసింది కూడా అదే కదా. లలిత వదిన కూడా పరాయిది కాదు కదా విష్ణు. మీ అందరికీ అందరూ మంచివాళ్లే, అందరూ కావాల్సిన వాళ్లే, ఒక్క మా అమ్మ తప్ప. విష్ణు, ఇంక చాలు. భోజనాల దగ్గర బయట విషయాలు గాని ఎలక్షన్స్ విషయాలు గాని మాట్లాడద్దు. వచ్చి భోంచేయ్. నాకేం అవసరం లేదు. విష్ణు, యాండి, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, భోంచేద్దరు గాని. వాడికి ఎలా నచ్చ చెప్పాలో, వాడి చేత ఎలా భోజనం చేయించాలో నాకు తెలుసు. బాలు, అంజీ, కూర్చోండి. రండి, కూర్చోండి. అత్తయ్య, కూర బాగుందా? సరే, తినండి. మీరు కూడా తినండి. అన్నపూర్ణ, ఏంటండి? నీతో మాట మాత్రమైనా చెప్పకుండా లలితతో పాటు ప్రచారానికి వెళ్ళినందుకు నన్ను క్షమించు. ఏంటండి ఆ మాటలు? అంటే విష్ణు అన్న మాటల గురించి మీరింకా ఆలోచిస్తున్నారా? వాడి మాటలేం మీరు పట్టించుకోకండి. అది కాదన్నపూర్ణ. చూడండి, మీరు నాతో చెప్పా పెట్టకుండా వెళ్ళినందుకు విష్ణుకి బాధగా అనిపించొచ్చు, కానీ నాకలాంటి పట్టింపేమీ లేవు. మీరు లలిత పిలిచినప్పుడు తనతో పాటు వెళ్ళకపోతే బాధపడేదాన్ని. ఎందుకంటే తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదండి. ఎలక్షన్ ప్రచారంలో మాటే చాలా ముఖ్యం కదండి. మనుషుల్ని దగ్గర చేసేది మాటే, దూరం చేసేది కూడా మాటే. తను ప్రచారంలో ఉన్నప్పుడు ఎవరైనా లలితకి ఆపోజిట్గా మాట్లాడితే తను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేదు, ఏదో ఒకటి మాట్లాడేస్తుంది. అది తనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు పక్కనే ఉన్నారనుకోండి, అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే మీరు కంట్రోల్ చేస్తారు. అందుకే మీరు తన పక్క నిలబడ్డమే కరెక్ట్ అండి. అయితే ఎలక్షన్స్లో లలిత గెలవాలనుకుంటున్నావా? ఓడిపోవాలని ఎవరైనా నామినేషన్ వేస్తారా అండి? మరి నువ్వెందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నావు? నన్ను లలితకి సపోర్టుగా ఉండమని ఎందుకంటున్నావు? లలితతో పాటు
ప్రచారానికి నేనుండడం చూసి కుటుంబం అంతా లలితకే సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు జనాలు. కొన్ని చోట్ల మౌనంగా ఉండడం మంచిది, కానీ అన్ని చోట్ల మౌనంగా ఉంటే వెనకబడిపోతావన్నపూర్ణ. నాకు ఆ భయమేం లేదండి. మీరు కూడా నా గురించి ఆలోచించి భయపడద్దు. ప్రస్తుతానికి నేను ఇంతకంటే ఏం చెప్పలేను. నిద్రపోండి. అబ్బా అమ్మా చెల్లెమ్మా